లచ్చవ్వ మావ నన్ను గుంజపోతున్నా ఇంత పొచ్చ పాడైనా అదే అది లబ్బరా అనే గుంజు తాగటానికి చచ్చిపోతారే అక్క నేను ఏం చేయాన్నే ఇగో నువ్వు ఈతలు పడ్డ ఆడిదానివి కాదా ఇగురం కొద్ది తలకు పోతావు నేను ఇసురలు తెచ్చిస్తాను తలకు అయ్యబ్బా ఏ విసిరలు తట్ట తెచ్చినా గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చినా గొడ్డలు తెచ్చినా కుండె నీళ్లు తెచ్చినా గా గొడ్డలు నువ్వు మొట్టి ఎందుకే బొడ్డు నరకవా రూపాయి వారెత్తే బ్లేడ్ వస్తాయి నిన్ను చూసి రూపాయికి ఇస్తాను ఇప్పుడు 5 రూపాయలు బిలేడు 5 రూపాయలు పోతావు అని పిల్లకాన్ని ఎక్కువ రానే అయ్యో ఈ రాత్రి 20 అయిన ఇయ్యరబ్బా తలుపు తీయరు నీ పిచ్చా ఏమన్నా నువ్వు గట్నే చేసినావా మా కాలాన బిలేలు ఉన్నాయి అప్పుడెక్కడి మగోళ్ళ గడ్డం మీసం పెరుగుతా బిడ్డ ఇంత పొడుగు అయినాక పోయి మంగళింటి కాడ లైను ఆడ గిక్కొనత్తరు అప్పుడు బిలేళ్ళు ఎక్కడి ఇక నేను తెలివి కల్లా పిండం ఒకళ్ళ ఇంట్లో పోయి పోయేదాన్ని కాదు మాట వచ్చినాడు తిడతారని ఇసరకు పసరకు ఇంట్లో పోయి తిరుగుతాను దిక్కు వెళ్ళదు ఉంటారు అని ఇలా పానం మెత్తబడ్డది కుసుకుంటున్నా అయితగా వచ్చనుకొని పొద్దు కంగనే గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచం కిందేసుకొని పందు ఇక డెలివరీ అయినాక మంత్ర ఏర్పాటున్న ముచ్చటేనా మొట్టు విన బిడ్డని వండబెట్టి గొడ్డలందుకొని ఒక్క దెబ్బ దెంగితే బిడ్డిటు బొడ్డటు కేలు కథం దుకాణం నేను గట్ట చెయ్యా మరి ఎట్లా చేస్తావు జాలారి వండలోన నీరారి గోలో జాలారి వండలోన నీరారి గోలో అయ్యో కళ్ళన్న రాయవచ్చే చేతులన్న వీడరా కళ్ళన్న రాయవచ్చే అయ్యో మాడకు నూనెలైనా నూనె అంటున్నారా ఇప్పుడు పుట్టిన పశువులను మాడవిన గుద్దుతా బతుకుతా కొల్లగుండు గుండ్రగా రావద్దా అని గుండ్రగా రావాలంటే ఇట్లా దగ్గర కొట్టుకోవాలని గుద్దుకోవద్దు గుణం తట్టుకోదాను అయ్యో మాడకు నూనెలైనా నూనె అంటున్నారా చేసిన లెక్కరా నూనెలైనా